పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం మిథున రాశి వారికి జరుగుతున్నది. కారణం ఏంటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడి యొక్క జన్మస్థాన సంచారం, రాశ్యాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచన విధానం మారుతుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు సమర్థవంతంగా తీసుకుంటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను గురించి మరలా ఆలోచించి అవి తిరిగి జరగకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తారు. అలానే మీ జన్మరాశికి దశమస్థానాధిపతి, సప్తమాధిపతి, దశమస్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. మీ రాశికి 2వ స్థానంలోనే గురు శుక్ర గ్రహాల కలయిక ఒక బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 3య స్థానాధిపతి అయిన రవి మీ రాశికి 12వ స్థానంలో 15వ తేదీ ఉదయం మధ్యాహ్నం 12:30 వరకు, తర్వాత 12:30 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం నుంచి మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత సోదరులతో కానీ, తోబుట్టువులతో కానీ, తల్లిదండ్రులతో కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడటానికి అవకాశం పడుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఇంకొకటి ఏమిటంటే 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన వివాహ ప్రయత్నాలు, అంటే కొత్తగా వివాహం చేసుకోవాలనుకునే వారికి, వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ప్రధానంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పొందుతారు. అయితే 15వ తేదీ వరకు, 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, 12 గంటల 30 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీకేం జరుగుతుందంటే శని వీక్షణం రవి మీద ఉంటుంది. శని వీక్షణం రవి మీద ఉన్నప్పుడు ఆ పితృదోషం యొక్క ప్రభావంతో ఖచ్చితంగా బాగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి పెద్దవాళ్ళు, ఆత్మీయుల యొక్క సూచనలు, సలహాలు, ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకోవటం చాలా మంచిది. ఇక 10వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కూడా స్వల్పమైనటువంటి అనుకూలత, ఉద్యోగపరంగా అనుకూలత పెరుగుతుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం తీసుకుంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, అంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 గంటల వరకు చాలా రోజుల తర్వాత ఒక పెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశం కలుగుతుంది. మీకే అనిపిస్తూ ఉంటుంది, చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ విన్నాను అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుజ చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి మీకు అద్భుతమైన ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. రావాల్సినటువంటి మొండి బాకీలన్నీ చక్కగా వసూలవుతూ ఉంటాయి అని చెప్పాలి. స్నేహితులు లేదా పెద్దవాళ్ళతో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.
13వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు అనిపిస్తూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఇబ్బందులు పెడుతుంటాయి. కొన్ని దుర్వ్యసనాలకు ఎక్కువగా అలవాటు అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, లేదా గతంలో ఉన్న దుర్వ్యసనాలు మరలా రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గిపోతూ ఉంటుంది. శుభకార్యాల కోసం విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. మరి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా రవి అక్కడే ఉన్నటువంటి కారణం చేత 12వ స్థానంలో ఉన్న కారణం చేత కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, లేదా నిద్ర పట్టకపోవటం ఇట్లాంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎవ్వరికి ఈ సమయంలో అప్పు ఇవ్వకండి, కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. 15వ తేదీ ఉదయం 9:06 నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏమనిపిస్తుంటుందంటే మీకే అనిపిస్తూ ఉంటుంది, నాకు ఏదో నాలో తెలియనటువంటి ఒక కొత్త ఆకర్షణ కనిపిస్తున్నది అనేటటువంటి భావన మీకే తెలుస్తూ ఉంటుంది. అలానే మాట్లాడేటటువంటి మాట కానీ చేసేటటువంటి పనుల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పాత గొడవల నుంచి దూరంగా ఉండండి. గతంలో పరిష్కారం కానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగుల్లో కొత్త మీ ఐడియాలజీకి, మీ ఐడియాస్కి చక్కగా ప్రశంసలు కూడా అందుతుంటారు. 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆర్థికంగా మీ లైఫ్లోనే బెస్ట్ టైంగా ఉంటుంది. అంటే కుటుంబంలో కనుక పండగ వాతావరణం ఉంటుంది. 2వ స్థానంలో ధనస్థానంలో స్వక్షేత్రంలో సంచరించేటటువంటి ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడు, స్వక్షేత్రంలో సంచరించే చంద్రుడు, 2వ స్థానంలో సంచరించే శుక్రుడు, గురు శుక్ర చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి ఒక అద్భుతమైన గజకేసరి యోగాన్ని పొందుతూ ఉంటారు. పెద్ద మొత్తంలో ధనలాభం కూడా అందుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క వాక్చాతుర్యంతో చక్కగా మనుషులను ఆకట్టుకుంటూ ఉంటారు. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ చిన్న ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ అవి కూడా లాభసాటిగానే ఉంటూ ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే 9వ స్థానం అనేది పరాక్రమానికి, ధైర్య సాహసాలకు ఉండేటటువంటి స్థానం కాబట్టి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. అయితే చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ శీఘ్రంగా విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో చిన్నపాటి ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాల కోసం మీరు ప్రతిరోజు వినాయకుడిని పూజ చేయటం, ఓం గం గణపతయే నమః అనే మంత్రంతో వినాయకుడిని పూజ చేయడం చాలా మంచిది. అలానే 14, 15వ తేదీలలో ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రపారాయణం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ భేటీ ధన్యవాదాలు. శుభం.